తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలని కృష్ణా గోదావరి నదులు జలకళలు నిలవాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం పేరుతో కూడా నల్గొండ జిల్లా కేంద్రం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏరియాలో కూడా వరుణయాగం బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. యాగం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి, దీని కోసం పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి కదా, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ తెలుసుకునే ప్రయత్నం మొత్తం కూడా సార్ తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతుంది. ఆ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్న పరిస్థితి ఉంది. ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది సార్ యాగం? రేపు ఉదయం 4 గంటలకి ఈ యాగం ప్రారంభం కాబోతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి సతీమతి పద్మావతి గారు ప్రారంభించనున్నారు. ఎండోమెంట్స్ మంత్రి కొండ సురేఖ గారు కూడా పొద్దున్న 4 గంటలకి యాగం మొదలు పెడతారు. నిరంతరాయంగా 12 గంటలు సాగే ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 గంటలకి రావడం జరుగుతుంది. సుమారు గంటన్నర సేపు యాగంలో పాల్గొని వారు దాని తర్వాత హైదరాబాద్కి బయలుదేరారు. మొత్తం కూడా ఎంతమంది ఋత్వికులు ఇక్కడ యాగంలో పాల్గొంటున్నారు సార్? ఏ ప్రదేశాల నుంచి కూడా ముఖ్యంగా కూడా నాగార్జున సాగర్ ఏరియాకి వస్తున్నారు? ప్రతి సమయంలో కూడా ఇక్కడ 50 మంది ఋత్వికులు ఉండేటట్టు వారు పండితులు వారు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మన యాదగిరి గుట్ట నుంచి వస్తున్న పండితులు, వేద పండితులు ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కూడా మీరు 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి సార్. ఏర్పాట్ల విషయంలో కూడా ఏమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఎట్లా ఉండబోతుంది? మొత్తం కూడా ఎట్లా అనిపిస్తుంది? ఎటువంటి ఇబ్బందులు జరగట్లేదు. కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారితో సమన్వయం చేసుకుంటున్నాం. అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీలోని చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు వారందరూ కూడా 24 గంటలు కష్టపడి ఈ యాగాన్ని సక్సెస్ చేసేందుకు వాళ్ళు కష్టపడుతున్నందుకు వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కృష్ణా నది ఒడ్డున్నాయి కూడా ఈ వరుణ యాగం చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి సార్? ఎట్లా ఉండబోతుంది సార్ దీని ఫలితం? ఆధ్యాత్మిక కేంద్రంగా కీర్తి గడించిన నాగార్జున సాగర్ ఇప్పుడు ఈ యాగంతో మరింత ప్రజలకి దగ్గర అవుతుందని, రాష్ట్ర ప్రజలకు కూడా దీని ఉపయోగం గురించి కానీ దీని గొప్పదనం గురించి వారికి తెలిసే అవకాశం ఉన్నది. కృష్ణానది ఒడ్డున తలపెడుతున్న ఈ యాగం తప్పకుండా సఫలీకృతం అవుతుందని నేను భావిస్తున్నాను. నాగార్జున సాగర్ ఏరియా కింద కూడా చాలా లక్షల ఎకరాలు కూడా వరి సాగు అయ్యే అవకాశం సార్. ఇప్పుడు చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటుంది. రైతన్నలకు ఏం సూచనలు ఇవ్వబోతుంది సార్ ఎమ్మెల్యే? ఎన్ఎస్పి ప్రాజెక్ట్ ద్వారా దగ్గర 22 లక్షల ఎకరాలు వరి పండించే రైతులు ఉన్నారు. వారందరూ కూడా కోటి ఆశలతోని ఈ జలాశయం నిండుతుందని, వారికి నీరు వస్తుందని, వారు కూడా ఈ యాగం సఫలీకృతం కావాలని మేము ఏ విధంగా మొక్కుకుంటున్నామో వారు కూడా వాళ్ళ ఊర్లో నుంచి వాళ్ళు కూడా ఆ వరుణ దేవుణ్ణి మొక్కుకోవాలని నేను వారిని కోరుకుంటున్నాను. ఆనరబుల్ సీఎం సార్ విజిట్ కి సంబంధించి, వరుణ యాగానికి సంబంధించి ఇప్పుడు దాకా సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం చూడడం జరిగింది. రేపు ఆనరబుల్ సీఎం సార్ వచ్చిన తర్వాత ఇక్కడ యాగం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం జిల్లా పోలీస్ తరపు నుంచి సుమారు 1000 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రేపు అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా రేపు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన కూడా మనం యాక్సెస్ కంట్రోల్, లైజనింగ్ ఇవన్నీ కూడా మనం కలెక్టర్ గారితో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మనం ఇక్కడ రేపు మంచిగా బందోబస్తు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా రేపు పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంది చూసుకునే బాధ్యత మాది. సుమారు 1000 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణ పరిస్థితుల మార్పు దృష్ట్యా ఉన్నటువంటి వర్షాలు మనకు తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మన మార్పు అనేది వస్తూ ఉంది. కాబట్టి దాని ఉద్దేశం చేసుకొని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు వర్ణయాగం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. దీన్ని మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది ఒడ్డున ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యాగం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది రేపు ఉదయం 4 గంటలకు ప్రారంభమై మనకు సాయంత్రం 3:24 మనకు పూర్తవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు సంబంధించింది. అట్లాగే మనకు ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా దీంట్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ టెలికాస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీక్షించడానికి కూడా ఒక ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా, ఈ యాగం ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలని చెప్పి ఆలోచిస్తూ ఈ యాగం అనేది చేపట్టారు.
ఉండడం జరుగుతుంది. సీఎం గారు మనకు మోస్ట్ ప్రాబబ్లీ మనకు మధ్యాహ్నం యాగం ఉదయం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 4 గంటలకి మనం ప్రారంభమయ్యి మనకు పూర్ణాహతితోటి కార్యక్రమం అనేది తంతు అనేది పూర్తవుతుంది.